నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజు గారు ఈరోజు ఎలాంటి టేస్టీ రెసిపీ చేస్తారో కనుక్కుందామా. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు? ఈరోజు ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో కర్రీ చేస్తున్నాను. ఓకే, మునక్కాడ పన్నీర్ కర్రీ అండి. మునక్కాడ పన్నీర్ కాంబినేషనా? అవునండి. కొంచెం డిఫరెంట్ గా ఉంటుందేమో కదా. ఎస్, టొమాటో గ్రేవీ ఇస్తున్నాను, సో కొంచెం ఆ పులుపుతో సూపర్ గా వస్తుంది. ఓకే, మునక్కాడ పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడలు 2, పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ మనం ఒక పేస్ట్ అంటే టొమాటో పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో టొమాటో ముక్కలు ఉడికించేసి పేస్ట్ కొట్టేసి పెట్టేసుకున్నాం. సో ముందుగా ఆయిల్ అండి. తక్కువ నూనెతో మనం ఎక్కువ వంటలు చేసుకోవచ్చు, అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. సో ముందుగా కొద్దిగా జీలకర్ర, సో ఎక్కువగా మనం అంటే మునక్కాడ కాంబినేషన్లో జీడిపప్పు ఎక్కువగా తీసుకుంటాం కదండి. సో ఇక్కడ జీడిపప్పు బదులుగా మనం పన్నీర్, సో చాలా బాగుంటుంది, కొంచెం సాఫ్ట్గా తగులుతూ. ఓకే, సో ఇక్కడ పన్నీర్ కొంచెం మనకు మెత్తగా ఉంటుంది కాబట్టి మునక్కాడలని ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నానండి. ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇదే కాంబినేషన్ మనం కావాల్స్తే కొంచెం మసాలా బేస్లో కూడా తీసుకోవచ్చు. కొబ్బరి గసగసాలు కానీ కొబ్బరి పల్లీలు, సో అలా తీసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది పన్నీర్ ఇంకా మునక్కాడ కాంబినేషన్. అవునండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇలాంటి కర్రీలో వేస్తే ఆ పన్నీర్కి కూడా మునక్కాడ ఫ్లేవర్ అది బాగా పట్టేస్తుంది, వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు అది స్పాంజీగా ఉంటుంది కదా. అవును, సో టేస్ట్లన్నీ బాగా పీల్ చేసుకుంటుంది అది. సో అప్పుడప్పుడు మనం కొంచెం అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా రావాలనుకున్నప్పుడు ఈ ఉల్లిపాయను కూడా కొద్దిగా నూనెలో వేయించి కానీ లేకపోతే నిప్పుల పైన కాల్చి కానీ సో పేస్ట్లా చేసి వేస్తే అది కూడా చాలా బాగుంటుంది. చాలా మందికి ఇష్టం ఉంటుంది అది. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, సో ఇక్కడ గ్రేవీ కొంచెం బాగా వస్తుందని చెప్పేసి నేను టొమాటో పేస్ట్లా చేశానండి. లేదు కొంచెం మనకు ముద్దకూరలా కావాలనుకుంటే ముక్క పలంగా మనం వేసేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు. సో ఇది రైస్తో కానీ మనకు పన్నీర్ కూడా ఉన్నాయి కాబట్టి సో చపాతీతో తీసుకున్న బాగుంటుంది. ఓకే, సో టొమాటో పేస్ట్, సో దీంట్లోనే సీజనింగ్ కూడా చేసేసుకుందాం. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. సో ఈ ఉల్లిపాయలతో పాటు కొంచెం మనకి టమాటో పేస్ట్ అలాగే ఆ కారం కూడా కొంచెం మగ్గితే అప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఆ మునక్కాడ ముక్కలు అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలంలో కాస్త అలా బయటికి వెళ్ళి రాగానే చర్మం అంతా కూడా బాగా కమిలిపోయినట్లు అయిపోతూ ఉంటుంది, స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కాస్త ఎండకు బయటికి వెళ్ళేటప్పుడు ఎండకి ఎక్స్పోజ్ అయ్యే ప్రాంతం అంటే చేతులు, మెడ ఇలాంటి ప్రాంతాల్లో
కాస్త ఆల్మండ్ ఆయిల్, బాదాం నూనెను కనుక అప్లై చేసుకున్నట్లయితే ఎండ వేడికి చర్మం కమలకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఆయిల్ కూడా మనకు పైనకి వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో మునక్కాడలు. ఓకే. సో కర్రీ కాబట్టి చిన్న చిన్నగా అంగుళం సైజులో కట్ చేసేసుకున్నాం. సో పన్నీర్ ముక్కలు కూడా ముందేం వేయించుకోక్కర్లేదేమో కదా? లేదండి, మనకు వేసుకుంటే అలాగే వేసేసుకోవచ్చు. సో కొంచెం మనకు పాతది ఉంటే మనం దీంట్లో వేగానే ముక్కలుగా విడిపోతుంది అది. సో అలా కాకుండా కొద్దిగా అలా ముక్కలా ఉండాలనుకొని చెప్పేసి కొద్దిగా నూనెలో వేయిస్తారు. ఓకే. సో దీంట్లోనే మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం కొత్తిమీర, సో ఎప్పుడైనా మనకి ఇంట్లో అంటే కొద్దిగా పన్నీరు మునక్కాడలు కొద్దిగా ఉన్నప్పుడు కూడా ఇలా కాంబినేషన్లో చేసుకుంటే మనకు క్వాంటిటీ పెరిగిపోతుంది రెండు కలిపి వేసుకుంటే. సో అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దామండి. మునక్కాడ లోపల వరకు వెళ్ళాలి కదా కొంచెం ఫ్లేవర్స్. సో కావాల్సింది ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం మూత పెట్టేసుకుంటే కొంచెం పలచగా అవుతుంది. సో నేను ఈ థిక్నెస్ మనకు సరిపోతుంది. సో నేను అలాగే తీసేసుకుంటాను. ఓకే, చూద్దాం రాజు గారు. ఓకే, ఎస్, ఆయిల్ అంతా కూడా వచ్చేసింది. మునక్కాయలు కూడా మరీ మెత్తగా ఉడికించేసుకోకుండా ఉంటే బెటర్ ఏమో, లేకపోతే అది విడిపోతే మళ్ళీ మనకు విడిపోతున్నాయి. హాఫ్ మనం ఉడికించేటప్పుడు సగం ఉడికించుకుంటే సరిపోతుంది, మిగతాది ఇక్కడ ఈ వేడికి ఇక్కడ మళ్ళీ మిగతాది అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, సో మునక్కాడ పన్నీర్ కర్రీ రెడీ అండి. మునక్కాడ పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మునక్కాడ ముక్కలు, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ పన్నీర్ కర్రీ రెడీ. మునక్కాడ పన్నీర్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. బాగుంది రాజు గారు, చాలా బాగా వచ్చింది. పన్నీర్ కి మంచి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేసి కొంచెం లిటిల్ స్పైసీగా, ఆ టొమాటో పులుపు అంతా కూడా చాలా బాగా సూట్ అయింది. పులావ్ లాంటి వాటితో కూడా తీసుకోవచ్చు, అంటే మనం కొంచెం పేస్ట్ లాగా చేసుకున్నాం కదా. సో గ్రేవీ ఇలా మనకు బాగా పనికొస్తుంది. సో అంటే ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా ఎక్కువ మసాలా లేకుండా ఇలా సింపుల్ గానే కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది. సో మరి చూసారు కదండి మునక్కాడ ఇంకా పన్నీర్ కాంబినేషన్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. జుట్టు కాస్త పొడి పొడిగా ఉండి ఊరికే విడిపోతున్నట్లుగా అట్లా అనిపించినప్పుడు, కాస్త డ్రైగా అనిపించినప్పుడు కొద్దిగా పెరుగు కానీ లేకపోతే కలబంద గుజ్జు కానీ తీసుకుని జుట్టుకంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేసుకున్నట్లయితే జుట్టుకు బాగా కండిషనింగ్ అవుతుంది. జుట్టు బాగా షైనీగా పట్టులాగా కనిపిస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి మరి కపుల్ రెడీగా ఉన్నారు కదండి. చూద్దాం ఎలాంటి వంటలు చూపిస్తారో. హాయ్ అండి, మీ పేరు ఏంటి? స్వాతి.
స్వాతి ఎక్కడి నుంచి వస్తున్నారు స్వాతి? యూసుఫ్ కూడా నుంచి. యూసుఫ్ కూడా. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా? లేదండి, హౌస్ వైఫ్. ఇంట్లోనే. వెరీ గుడ్. హలో అండి. హలో మేడం. మీ పేరేంటి? ప్రకాష్. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? నేను చేస్తాను. మీరు స్టార్ట్ చేస్తారా? ఏం వంట చేస్తారండి? నేను దోసకాయ పండు మిర్చి పచ్చడి చేస్తాను. దోసకాయ పండుమిర్చి పచ్చడి. ఓకే, మరి దోసకాయ పండుమిర్చి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ పండుమిర్చి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ 1, తరిగిన పండుమిరపకాయలు 6, పల్లీలు కొద్దిగా, నువ్వులు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మినపప్పు 2 టీ స్పూన్లు, శనగపప్పు 2 టీ స్పూన్లు, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఫస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ఆవాలు. అంటే ఇదేంటి ముందు పోపు వేసి ఏమైనా పెట్టుకుంటున్నారా లేకపోతే? లేదండి, కొన్ని ఫ్రై చేసేసి దాంట్లో మిక్స్ చేయాలన్నమాట. అంటే గ్రైండ్ చేసుకునే దానికి గ్రైండ్ చేయడానికి, పచ్చడి కదండి. సో కొంచెం సేపు ఆవాలు, ఇంకా కొన్ని మిర్చి, పచ్చిమిరపకాయలు. సో మనం పండు మిర్చి వాడుకుంటున్నాము అండ్ అలాగే పచ్చిమిర్చి, అందుకే కొంచెం లైట్గా వేసాను అనమాట. ఓకే ఓకే. అది స్పైసీ ఉంటుంది కదా, ఇది లైట్గా స్పైసీకి వస్తుంది అంతే. ఓకే. కొంచెం మినపప్పు, అన్ని కొన్ని 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 ఇది మనం గ్రైండ్ చేయడానికి, గ్రైండ్ చేయాలి. మళ్ళీ తర్వాత పోపు సపరేట్గా పెట్టుకుంటాం. పోపు సపరేట్గా. ఓకే. కొన్ని పల్లీలు. మరి ఇప్పుడు పల్లీలు ఇందులో వేసి కలిపేస్తున్నాం కదా, పొట్టు తీయకుండా గ్రైండ్ చేసేసుకోవచ్చా? చేసేసుకోవచ్చు. ఓకే. సో ఎక్కువ నల్లగా అవ్వకుండా అయితే మనకు కొంచెం టేస్ట్ మామూలుగా లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇందులో పండుమిర్చి వేయించక్కర్లేదండి? వద్దండి, అది డైరెక్ట్గా వేసుకోవాలి. డైరెక్ట్గానే వేయాలి. ఓకే ఓకే. సో ఆ రెండిటికి కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి ఇట్లా పల్లీలు ఇవన్నీ యాడ్ చేస్తున్నారు. ఓ నైస్. పచ్చళ్ళు బాగా చేస్తుంటారా మీరు ఇంట్లో? చేస్తూ ఉంటాం. ఎవరికి ఇష్టం? యాక్చువల్గా మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట పచ్చళ్ళ. ఓ నైస్. వాళ్ళకి మామూలుగా దోశ వాటికి ఆ చట్నీ బోర్ వస్తుంది అనమాట. సో ఇలాంటి కొంచెం వెరైటీస్ కావాలి. ఓకే. నాకు 2 పాపలే అన్నమాట. ఏం చదువుతున్నారు? పెద్ద పేరు వర్ష, 8th క్లాస్. 8th క్లాస్. ఓకే. చిన్నామె నిహారిక, ఫస్ట్ క్లాస్. ఓ సూపర్. సో ఇద్దరికి పచ్చళ్ళు ఇష్టం అనమాట. నాలాగా నాకు కూడా పచ్చళ్ళు. స్పైసీ కావాలి, ఒక ఆమెకి లైట్ కావాలి. అయ్యో, మరి అప్పుడు ఎలా చేస్తారు? కొంచెం నువ్వులు కొంచెం తక్కువ పెట్టుకుంటారు అంతే. ఓకే. నువ్వులు వేస్తారు. ఓకే. కొంచెం చింతపండు కూడా ఇందులో యాడ్ చేసేస్తాం. మీకు ఇవేనా నిలువ పచ్చళ్ళు అవి పెట్టడం కూడా వచ్చండి? అవి కూడా చేస్తుంటాం. అవి కూడా చేస్తుంటారా? ఇప్పుడు సీజన్ కదా మనకి, అందరూ పచ్చళ్ళు పెట్టడంలో బిజీగా ఉంటారు. టమాటా. పండు మిర్చి కూడా ఇట్లా కొంచెం రుబ్బేసి పెట్టుకుంటూ ఉంటారు కదా, అన్నిట్లో మిక్స్ చేసుకోవడానికి. సరిపోతుంది. ఆఫ్ చేసేద్దామా? సో ఇది చల్లారితే గ్రైండ్ చేయాలి కదా? ఓకే. సో ఒక 1 minute వెయిట్ చేద్దాం. ఇది అట్ సైడ్ బాయిల్ చేయాలా? కొన్ని వాటర్. అంటే వీటిలో పచ్చి ముక్కలు గ్రైండ్ చేస్తే బాగోదండి? అంటే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది అనమాట. ఓకే. కొంచెం ఇట్లా ఉడికిస్తే బెటరా? బెటర్. లైట్గా సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇది జార్లోకి తీసేసుకో. సో ఫస్ట్ అది గ్రైండ్ చేసేసుకోవచ్చా అండి, లేకపోతే దీనికోసం వెయిట్ చేయాలా? ఇది ఫస్ట్ గ్రైండ్ చేయాలి. ఓకే. కొన్ని వాటర్. ఓకేనా? ఓకే.
ఇది ఆఫ్ చేసి దీంట్లోనే కొంచెం పండు మిర్చి కూడా యాడ్ చేసేసాను. ఇవి చూడండి, ఇవి ఇలా సరిపోతాయి, ఇంకొంచెం అవ్వాలి. ఇంకొంచెం అవ్వాలి. దీంట్లోనే పండు మిర్చి కూడా వేసేస్తాను. ఓకే. దీంట్లో సాల్ట్ వేసేస్తాను. కొంచెం జీలకర్ర మెంతులు పొడి వేసేస్తాను. ఓకే. ఈ పచ్చడి మనకి నిల్వ ఉంటుందా అండి ఒక 1-2 days? అంటే ఎక్కువ రోజులు జస్ట్ వాటర్ యాడ్ చేస్తున్నాం కదా, ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేలాగా. ఓకే ఓకే. వాటర్ యాడ్ చేస్తే అవునవును ఉంటది అంతే. సో ఇది రోడ్ పచ్చడి లాగా అనమాట మనకి. తీయొచ్చా అండి ఇది? సరిపోతుందా? సరిపోతుందండి, ఆఫ్ చేస్తాను. ఓకే. సో ఇది కూడా చల్లారితే మనం అందులో మిక్స్ చేసేసుకోవచ్చు కదా. మరి మీరు కూడా ఇక్కడ జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో ఇప్పుడు చల్లారిపోయినట్టే కదా, ఇంకేసేద్దామా ఇది? ఇది ఫుల్గా కూడా మిక్సీ పట్టద్దండి, కొంచెం ముక్క. ఓకే, మిక్సీ పట్టేస్తే జస్ట్ ఊరికాయలు ఒకసారి తిప్పితే సరిపోతుందేమో. కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా సరిపోతుంది. అలా ఉంచేసాను జార్లో. సో బేసిక్గా ఇందులో మనకి లైక్ ఆ పండు మిర్చి టేస్ట్, ఇంకా దోసకాయ అండి, అట్లాగే పల్లీలు కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుందేమో కదా. సో అయితే మీరు ఎక్కువ పచ్చళ్ళు ట్రై చేస్తూ ఉంటారా? వెరైటీస్ అన్నీ కూడా. సూపర్. అవును, పచ్చళ్ళు ఎక్కువ రాకపోతే ఎప్పుడు రొటీన్గా అదే ఏమంటారు, దోసకాయ పచ్చడి, టమాటో పచ్చడి, బీరకాయ పచ్చడి ఇవే చేస్తుంటాం కదా. మినపప్పు కొంచెం, శనగపప్పు. సో ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? మామూలుగా తెలుగు రుచి చూస్తూ ఉంటాము, చూసి ఇంకా టైం ఉంటే సరే చేసేస్తూనే ఉంటాము, లేదంటే నెక్స్ట్ డే చేయడం, అలా ట్రై చేయడం. సో వంటలు చేస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ బాగా కుకింగ్ మీకు? చేస్తామండి. ఓకే. కొంచెం జీలకర్ర కొన్ని చాలండి, స్పైసీ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే. ఆఫ్ చేసేనా అయితే? డైరెక్ట్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదు వస్తుంది. ఓకే. సో ఫస్ట్ పచ్చడి గిన్నెలో తీసేసుకోండి, ఇది చల్లారాక అప్పుడు వేద్దాం. పసుపు వేసేసి ఇంకొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఓకే. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ పండుమిర్చి పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా దోసకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, మినప్పప్పు, పల్లీలు, నువ్వులు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టాలి. దీనిలో ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి వేసి మరోసారి మిక్సీ పట్టాలి. తర్వాత ఉడికించిన దోసకాయ ముక్కలు, చింతపండు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ పండుమిర్చి పచ్చడి రెడీ. పచ్చడి తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. దోసకాయ ఇంకా పండు మిర్చి కాంబినేషన్. సో డిఫరెంట్ కాంబినేషన్. బాగుంది. రెండు బాగా కలిసిపోయాయి, చాలా బాగా. అంటే మధ్యలో రెండింటి టేస్ట్లు కూడా తెలుస్తున్నాయి. పల్లీలు అవి కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ గుజ్జులో మంచి టేస్ట్ యాడ్ అయింది. సో ఇక్కడ దోసకాయ వేసుకున్నట్టు మనం ఇదే కాంబినేషన్ సేమ్ మామిడికాయ ముక్కలు అట్లా వేసుకుంటే కూడా ఇంకా కొంచెం పుల్లగా సీజన్ దొరికినప్పుడు మనం వాటితో చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. అవును. సో చాలా బాగుందండి ఈ ఐడియా మాత్రం.
థ్యాంక్ యూ. వెరీ టేస్టీ. సో మరి చూసారు కదండి పండు మిర్చి ఇంకా దోసకాయ కాంబినేషన్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. క్యారెట్ని గుజ్జులాగా చేసుకుని ఈ గుజ్జులో కొద్దిగా పంచదార కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ముఖానికి స్క్రబ్ లాగా చేసుకోవాలి. అలాగే మెడకు కూడా చేసుకుని కాస్త ప్యాక్ లాగా కూడా వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకున్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోతుంది. చర్మం బాగా ఫ్రెష్గా తేటగా తయారవుతుంది. ఓకే, మరి పచ్చడి తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో ప్రకాష్ గారు రెడీయా మీరు? ఎస్ మేడం. మీరు ఇందాక ఏదో స్వీట్ అన్నారు, డ్రై ఫ్రూట్ హల్వా. డ్రై ఫ్రూట్ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 100 గ్రాములు, కిస్మిస్ 1/2 కప్పు, బాదం 1/2 కప్పు, వాల్నట్స్ 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, సారపలుకులు కొద్దిగా, పిస్తా 1/2 కప్పు, తర్బూజా గింజలు కొద్దిగా, పంచదార 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ప్రకాష్ గారు స్టార్ట్ చేద్దామా? యా షూర్. ఇది ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకోవాలి. ఓకే. సో వాల్నట్స్, ఇది పిస్తా తీసుకోవాలండి. ఓకే. అండ్ కాజు, ఆల్మండ్. ఓకే. సో వాల్నట్స్, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఇవన్నీ కూడా మనం కొంచెం ఊరికే రెడ్నెస్ వచ్చేంత వరకు వేయించుకోవాలా? ఓకే. మీకు స్వీట్స్ ఇష్టమా అండి? అవును మేడం, చాలా ఇష్టం. చాలా ఇష్టమా? చాలా ఇష్టం. సో రోజుకు స్వీట్ అనే ఉంటుంది ఇంట్లో కనీసం. సో చాలా మందికి అలవాటు ఉంటుంది కదా, లైక్ లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత అట్లా తినటము. నేను 3 టైమ్స్ తింటాను. 3 బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. వావ్, సూపర్ స్వీట్ ఫ్యాన్ అన్నమాట మీరైతే. సో దీనికి స్వీట్నెస్ అంతా మన ఖర్జూర్ పేస్టేనా అండి, లేకపోతే కొంచెం షుగర్ కూడా? షుగర్ కూడా చేయాలి మనం, స్వీట్ సిరప్ చేయాలి కొంచెం. సిరప్ షుగర్ సిరప్ చేసుకోవాలా? ఓకే. సో దీంట్లో మళ్ళీ కిస్మిస్ అవన్నీ ఇది కిస్మిస్ ఇవన్నీ వేయించుకుందాం మనం. ఓకే. లైట్ గా నెయ్యి వేసి. మీ పాపలకు కూడా స్వీట్లు ఇష్టమా అండి? లేదండి, నేను ఒక్కళ్ళేనా? సో మీకు హాట్ ఇష్టమా? హాట్ ఇష్టం అండి. ఓకే. సో కిస్మిస్ మనము కర్బూజా గింజలు, అండ్ సారపలుకులు. ఓకే. కరిగితే సరిపోతుంది. కరిగితే కట్టేద్దాం అయితే ఇది. ఆ, సో సరిపోతాయి. సరిపోతుంది. మీ పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందండి? 14 ఇయర్స్ మేడం. 14 ఇయర్స్. వావ్. సో ముందు వేయించుకున్న కాజు, డ్రై ఫ్రూట్స్ అన్ని మనం వేసుకుంటాం. అన్ని కలిపేసి గ్రైండ్ చేసుకోవటమేనా, లేకపోతే ముందు? ఇది ముందు గ్రైండ్ చేసుకుందాం, ఇది ఓన్లీ ఫర్ గార్నిష్ పర్పస్. ఓకే ఓకే. మధ్య మధ్యలో మనకి డ్రై ఫ్రూట్స్ తగిలినా బాగానే ఉంటుంది కదా, ఎందుకంటే మనము యూజువల్గా హల్వాస్ లో మనకి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది కదా. రైట్ మేడం. నెయ్యి యాడ్ చేసుకొని, ఓకే. కొంచెం ఇది మనం ఆల్రెడీ ఖర్జూరా పేస్ట్ తీసుకున్నాం కదా. ఓకే. సో ఖర్జూరం ముందు పేస్ట్ చేసేసి పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు దీన్ని వేయించుకోవాలా? దీన్ని వేయించుకోండి. సో మీరు ఈ మధ్యకాలంలో వంట చేసి ఎన్నాళ్ళు అయింది ప్రకాష్ గారు? దాదాపు 4-5 ఇయర్స్ అవుతుంది మేడం. 4-5 ఇయర్స్గా వంటే చేయలేదు. చెన్నైలో ఉన్నప్పుడు మా వైఫ్ ఊరికి వచ్చినప్పుడు ఇంకా అప్పుడు చేసుకోవాల్సి వచ్చింది. మీరు కొన్ని రోజులు చెన్నైలో కూడా ఉన్నారా? అవునండి. వర్క్ చేశారు అక్కడ? వర్క్ చేశాను. నైస్ నైస్. సో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారా? చెన్నై నుంచి యాక్చువల్గా మళ్ళీ బెంగళూరు వెళ్ళాము. బెంగళూరులో కొన్ని రోజులు వర్క్ చేశాను. ఓకే. తర్వాత మళ్ళీ ఢిల్లీలో వర్క్ చేశాను. వావ్. బ్యాక్ టు హైదరాబాద్. నైస్. సో అయితే ఫైనల్ గా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? జర్నీ స్టార్ట్ చేసింది అయితే హైదరాబాద్ లో. ఓకే. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి మళ్ళీ ఈ ట్రిప్స్ అన్ని మీరు పెళ్ళైన తర్వాతేనా? ఆల్మోస్ట్. ఓకే ఓకే. ఇప్పుడు అది షుగర్ సిరప్. షుగర్ సిరప్ మొత్తం పడుతుందండి చాలా? కావాలంటే మళ్ళీ మనం పౌడర్ వేసినాక వేసుకోవచ్చేమో కదా, అంటే మరీ లూజ్ అయిపోయినా మనకు కొంచెం.
సో అలా అయితే ఆ ప్లేసెస్లో మీ వైఫ్ ఊరు వెళ్ళినప్పుడు మీరు వంటలు చేసేవాళ్ళం అంటే ట్రై చేసేవాడిని, ఒక్కోసారి బాగా కుదిరేది, ఒక్కోసారి కుదిరేది కాదు. అప్పుడు ఫోన్ చేసి అడిగేవాళ్ళ? అడిగేవాడిని. ఓకే. సో మనం గ్రైండ్ చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా యాడ్ చేసేసుకోవాలి. ఈ హల్వా నిల్వ ఉంటుందా మనకి? ఉంటుందండి కొంచెం, ఎందుకంటే మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు కదా, అంటే లైక్ షుగర్ సిరప్ ఇవన్నీ. ఆ బందర్ హల్వా లాగా అలా ఉంటుంది. 3-4 days అలా 3-4 days ఉంటుందా? సో మనకి ఆ పౌడర్ వేస్తే థిక్నెస్ వచ్చేస్తుందేమో కదా. ఈ షుగర్ సిరప్ కూడా యాడ్ చేసేసుకుందామా? అవసరం లేదా? అవసరం పడదు, సరిపోతుందా? ఓకే. నెయ్యి కొంచెం యాడ్ చేసుకో. సో ఫైనల్గా కొంచెం నెయ్యి పట్టుకుంటా. సో ఇది మనకు ఒక రకంగా కొంచెం హెల్దీ హల్వా అనమాట. హోమ్ మేడ్, మళ్ళీ హెల్దీ. సో సరిపోతుందండి. ఇంకా మనం ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసి ఇది బౌల్లోకి తీసేసుకోవచ్చు. బౌల్లోకి తీసుకొని ఇది గార్నిష్ చేసేసి తీసేసి. సో కిస్మిస్ అవన్నీ గార్నిష్. అది గార్నిష్కి చేస్తాం. ఓకే. డ్రై ఫ్రూట్ హల్వా రెడీ మేడం. సూపర్. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూడ్డానికి చాలా బాగుందండి, యమ్మీగా. ఓకే, మరి డ్రై ఫ్రూట్ హల్వా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేసే విధానం. ముందుగా ఖర్జూరం పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి వాల్నట్స్, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి కిస్మిస్, కర్బూజా గింజలు, సారపలుకులు వేసి వేయించాలి. పాన్ లో నెయ్యి వేసి ఖర్జూరం పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పంచదార పాకం, డ్రై ఫ్రూట్స్ పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ హల్వా రెడీ. డ్రై ఫ్రూట్ హల్వా తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దామా రాజ్ గారు? ఓకే. సో చూడగానే తెలిసేట్టుగా పైన డ్రై ఫ్రూట్స్ వేశారు. మనం అందరం టేస్ట్ చూసి ఆ బౌల్ ఆయనకి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. కొంతమంది స్వీట్ ప్రియులు అలాగే ఉంటారు. అదే అందరు తిన్నాక మిగిలింది నాదే. నేను అనుకోలేదండి ఎంత బాగా సెట్ అవుతుందని. చాలా బాగా వచ్చింది టేస్ట్. నేను మీ వైఫ్ని అడగాలి, ఎందుకంటే పాప మీరు ఎప్పుడు చేసి పెట్టలేదు కదా. ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంకా ఆయనే స్వీట్ సెక్షన్ ఇక్కడ వెళ్ళిపోతుంది. అన్ని హల్వాలు నేర్పించేయండి శుభ్రంగా, హ్యాపీగా ప్రతి వారము ఆయనకి మీరు చేసి అడగక్కర్లేదు అనమాట. ఇంకా అప్పుడు ఇంకా నేను ఫుల్ టైం ఇంట్లో ఉండొచ్చండి. అవసరం లేదండి, ఒక స్వీట్ కోసం ఏమి ఇంట్లో ఉండక్కర్లేదు. వీకెండ్స్ ఉన్నాయి కదా మీకు బోల్డ్, వీకెండ్స్ ట్రై చేయొచ్చు. కానీ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. బాగుందండి. సో ఇద్దరు తీసుకున్నా కూడా డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్లో ఇది బాగుంది. అలాగే దోసకాయ అలాగే పండు మిర్చి కాంబినేషన్లో పచ్చడి కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ అది. సో బాగా వచ్చింది. ఈరోజు హార్ట్కి వెళ్ళిపోతుంది. హార్ట్కి వెళ్ళిపోతుందా? సో స్వాతి గారు ఇవాళ విన్నర్. కంగ్రాచులేషన్స్ అండి. సో స్వాతి గారు మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో ప్రకాష్ గారు మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఛాన్స్ టు us. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా, మీరు జంటగా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి కనుబొమ్మలు కానీ కనురెప్పలు కానీ కాస్త పల్చగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు కనుబొమ్మలకి కనురెప్పలకి ఆముదం అప్లై చేసుకుంటూ ఉండాలి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. నమస్తే అండి, నేను మీ స్వర్ణని. ఈరోజు మనం ఒక కొత్త వంటకం నేర్చుకుంటున్నాం. ఇంకోటి అదేంటి అంటే వంకాయ బజ్జీ.
మీరు రెగ్యులర్గా చేసుకునే మిరపకాయ బజ్జీలు పకోడీలు ఇలాంటివి అవన్నీ కాకుండా వంకాయ బజ్జీ. అసలు వంకాయ పేరు చెప్తే నోట్లో లాలాజలం రాకుండా ఎవరికి ఉంటుందండి. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. మరి స్టార్ట్ చేద్దామా మన వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. వంకాయ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వంట సోడా చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ముందుగా మనం వంకాయ బజ్జీ చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాం డీప్ ఫ్రైకి. తర్వాత వంకాయ ముక్కల్ని ఇలా మీకు ఇష్టం వచ్చిన సైజులో కాస్త పెద్దగా కావాలంటే పెద్దగా, కాస్త చిన్నగా కావాలంటే చిన్నగా. నేను పెద్ద వంకాయని తీసుకున్నానండి. వంకాయ అసలు వేయగానే సాఫ్ట్ అయిపోతుంది. మీరు దానికి ఏం టెన్షన్ పడక్కర్లేదు. అయ్యో పచ్చి వంకాయని ఎలా వేస్తే ఉడుకుతుందా లేదా అని అస్సలు అనుకోక్కర్లేదు. తర్వాత మనం ఓకే శనగపిండి వేసుకుందాము. ఆ తర్వాత మనం కొంచెం వాము వేసుకుందాము. వాముతోని చాలా మంచి టేస్ట్ వస్తుంది. అదేవిధంగా కొంచెం మీకు అల్లం వెల్లిపాయ పేస్ట్ తినని వాళ్ళు వేసుకోకర్లేదు, కాకపోతే కొంచెం రుచికి చాలా బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము. బజ్జీలలో కాబట్టి కొంచెం జస్ట్ అలా సోడా, అన్నీ కాస్త రుచికి తగ్గట్టుగా వేసుకుంటే చాలు. పసుపు, కారం, ఉప్పు. ఓకే, ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని మనకి ఎలాగైతే బజ్జీల పిండిలో వాటర్కి ఎంత పడుతుందో అంత కాస్త చూస్తూ కలుపుకొని అలా కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు కట్టకుండా చేసుకుంటే చాలు. అలాగా చాలు, సరిపోతుందండి. వంకాయ ఎంతవరకు డిప్ అవుతుందో అంతవరకు అలా కలుపుకుంటే చాలు. ఆయిల్ ఇంకా కొంచెం వేడవ్వాలి. అవి వేడవుతే మనం బజ్జీలు వేసుకోవడానికి రెడీ. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. ఒక్కొక్క బజ్జీని ఇలా ఆలుగడ్డ బజ్జీలు అలా డిప్ చేస్తామో అలా వేసుకుందామండి. కానీ ఎన్నిసార్లు వంటలు కొత్తవి నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి అనే ఉంటుంది కదా. అలాంటివి నేర్చుకోవాలంటే తెలుగు రుచి చూడాల్సిందే. ఇది చాలా చక్కని స్నాక్ ఐటెం. పిల్లలు వంకాయ ముక్కలు అవి ఇవి వేరు పడేస్తుంటారు కదా, అలా చేయకుండా మనం దీన్ని శనగపిండితో డిప్ చేసి చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి చాలా హాయిగా తినేస్తారు. ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు వచ్చేస్తారు కాబట్టి అతిలో ఎవరైనా వచ్చేస్తే ఏం చేయాలని టెన్షన్ పడకుండా హ్యాపీగా అలా తీసామా అలా చేసామా అన్నట్టు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇవి రెడీ అయిపోయాయి. మనం వీటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇలా టిష్యూ వేస్తే కొంచెం ఎక్సెస్ ఆయిల్ మొత్తం దానికి వచ్చేస్తుంది. మీకు కావాలి అంటే కొంచెం పక్కన ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం నిమ్మకాయ అలా కూడా వేసుకొని తినచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగు వస్తే చాలు. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. వావ్, నోరూరించే వంకాయ బజ్జీ రెడీ. ఎండాకాలం కదండి,
హాయిగా చక్కగా ఇవి తింటూ ఒక కాఫీ తాగేస్తే సాయంత్రం 4:30-5కి ఆ రుచే వేరు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి వీటి తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వంకాయ బజ్జీ తయారు చేసే విధానం. ముందుగా వంకాయలని గుండ్రటి స్లైసులుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో వంకాయ ముక్కలను ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వంకాయ బజ్జీ రెడీ. రాజుగారు, మీరు ఒకసారి బీరకాయతోని బజ్జీలు బోల్డ్ అని చేసి చూపించారు. అవునండి. నేను అలాగే వంకాయతో చేశాను. అవి ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పండి. సో పెద్ద సైజు వంకాయ తీసుకున్నారండి. అవునండి. మీరు చెప్పినట్టుగానే అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టుగా బాగుంది. థ్యాంక్ యూ. టేస్ట్ బాగుంది. సో వంకాయతో మనం ఏది చేసినా అంటే మామూలు కర్రీస్లో ఏది చేసినా కానీ సూపర్గా వస్తుంది. ఇలా బజ్జీలో కూడా చాలా బాగుంది. టేస్ట్ చూడండి నేను కూడా. నిజంగా రాజుగారు, మీరు మెచ్చుకున్నారు కాబట్టి ఇది 100% బాగుంటుంది. సో మీరు చెప్పినట్టుగా దీనికి అంటే ఆ సైడ్లో ఆనియన్ కానీ అలా లేకపోతే ఏదైనా డిప్ అలా పెట్టేసుకుంటే ఇంకా అంటే టీ టైంలో తీసుకోవడానికి సూపర్గా స్నాక్ ఇది. సో వంకాయతో చాలా బాగుంది. అంటే సాఫ్ట్గా కొంచెం లేత తీసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. అంటే గింజలు మనకు లేకుండా ఉండి చూసుకుంటే లేతది చాలా సూపర్గా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ రాజుగారు. విన్నారు కదా, మరి రాజుగారు చెప్పినట్టే చాలా బాగుంది అని మెచ్చుకున్నారు రాజుగారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి వంకాయ బజ్జీలు. సెలబ్రిటీ స్పెషల్లో టేస్టీ వెరైటీ చూసారు కదండి. మరి ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సురాజ్ గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? కీరాతో బోట్ చేస్తున్నానండి. ఓకే ఓకే, కొంచెం బెండ్ ఉన్న కీరా తీసుకున్నాను. ఓకే, సో లోపల గింజలు కూడా తీసేస్తే మనకు కొంచెం ఓపెన్గా వచ్చేస్తుంది. ఓకే, సో క్యారెట్తో సో నాన్ నడపడానికి మనకు కర్ర కావాలి కదా. అవును. ఓకే, రెడీ. ఓకే అండి, మరి కార్వింగ్ రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మొటిమలు రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ మొటిమలు తగ్గించుకోవడానికి మాత్రం ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే బాగా పండిన బొప్పాయిని గుజ్జులాగా చేసుకుని ఆ గుజ్జుని ముఖానికి బాగా అప్లై చేసుకుని ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు మొటిమలు తగ్గుతాయి. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మునక్కాడ పనీర్ కర్రీ. మునక్కాడ అనేది మన హెల్త్కి చాలా బెనిఫిట్, ఎస్పెషల్లీ కాల్షియం వాల్యూ కోసము అది మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి. ఉన్న వెజిటబుల్స్ అన్నిట్లో కంటే అందులో కొంచెం కాల్షియం ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. మనం దాన్ని పాలల్లో కానీ నాన్ వెజిటేరియన్ ఐటెంతో కంపేర్ చేయట్లేదు, కానీ వెజిటేరియన్ ఫుడ్స్ అన్నిట్లో కంపేర్ చేస్తే అందులో బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అలాగే అందులో పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే బ్లడ్ ప్రెషర్ ఉన్నారో వాళ్ళు పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి కాబట్టి ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. పనీర్ ఎవరెవరికి బెనిఫిట్ అంటే ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో, లేకపోతే ఎవరైతే ఎక్కువ పప్పు పదార్థం తీసుకోరో, ఎవరైతే ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ అయినప్పటికీ
రెగ్యులర్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినరు, వాళ్ళందరికీ పన్నీర్లో వచ్చే ప్రోటీన్ బెనిఫిట్ ఉంటుంది, కాల్షియం బెనిఫిట్ ఉంటుంది. ఓవరాల్గా ఒక కటోరీ రెసిపీ కనుక తీసుకుంటే మనకు ఒక 5 to 6 grams ప్రోటీన్ వస్తుంది. కాకపోతే కాల్షియం అండ్ పొటాషియం కూడా అడిషనల్ న్యూట్రియంట్స్గా మనకి దొరుకుతాయి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ డ్రై ఫ్రూట్స్ హల్వా. ఈ ఖర్జూరంలోంచి మనకి ఐరన్ వస్తున్నప్పటికీ ఈ డ్రై ఫ్రూట్స్లోంచి మెయిన్గా మనకి వచ్చేది చాలా వరకు ప్రోటీన్తో పాటు గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. అందుకనే ఒకప్పుడు డ్రై ఫ్రూట్స్ తినకూడదు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు లిమిటెడ్ క్వాంటిటీస్లో మనం రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే దానిలో ఉన్న గుడ్ ఫ్యాట్స్, ఒమేగా ఫ్యాట్సే కాకుండా దానిలో ఉన్న చిన్న న్యూట్రియంట్స్ ఏవైతే వేరే ఫుడ్స్ నుంచి దొరకవు, ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ కానీ, క్రోమియం కానీ, మాలిబ్డినం కానీ, ఇలాంటివి మనం లెక్క పెట్టలేము, వేరే ఫుడ్స్ నుంచి రావు. కాబట్టి మనం నట్స్ రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఇదొక గుడ్ రెసిపీ. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్కి బెనిఫిట్ అయ్యే రెసిపీ. ఓన్లీ షుగర్ ఒకటే యాడ్ చేశారు, అది ఎంతవరకు మీరు అవాయిడ్ చేయగలిగి ఓన్లీ డేట్స్తో మేనేజ్ చేయగలిగితే అది ఒక పర్ఫెక్ట్ రెసిపీ అవుతుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ దోసకాయ పండు మిర్చి పచ్చడి. ఇందులో ఉన్న గుడ్ ప్రాపర్టీ ఏంటంటే తిన్న వాళ్ళకి డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది, ప్లస్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్స్లో పర్టిక్యులర్గా చాలా మంచిది. ఇది వెజిటబుల్ లాగా తినడం ఇష్టపడిన వాళ్ళకి సింపుల్ రెగ్యులర్ మన చేసే పచ్చడి. ఒకవేళ కనుక పైన పొట్టు ఉంచగలిగితే దానిలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, లేకపోతే దోసకాయలో పెద్దగా ఉండే న్యూట్రియంట్స్ ఏమి ఉండవు. ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో, ఎవరికైతే మిగతా వెజిటబుల్స్ ఏవి తిన్నా పడట్లేదో అట్లాంటి వాళ్ళు ఈ రెసిపీని కంఫర్టబుల్గా కన్జ్యూమ్ చేయొచ్చు. అందులో వేసే పండు మిర్చి క్వాంటిటీని బట్టి మనకి అది కారంగా కానీ లేక తక్కువ కారంగా కానీ మనం ఆల్టర్ చేసుకుంటే ఇది మనము రెగ్యులర్గా యూస్ చేసే ఒక సింపుల్ పచ్చడిలాగా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ వంకాయ బజ్జీ. సింపుల్ వెజిటబుల్ బేస్డ్ బజ్జీ కాబట్టి డెఫినెట్గా అన్నితో కంపేర్ చేస్తే అట్లీస్ట్ ఒక సోర్స్ ఆఫ్ వెజిటబుల్ వస్తుందన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. దీన్ని డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఇందులో ఆయిల్ కంటెంట్ ఉంది, క్యాలరీ పరంగా ఎక్కువ ఉంటుంది. మనం ఒక పోర్షన్, ఒక ప్లేట్ కనుక బజ్జీలు తింటే ఈజీలీ అందులో ఒక 200-300 క్యాలరీస్ వస్తాయి. ఇది చాలా ఒకేషనల్గా తీసుకోవాలి. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళైతే ఇమీడియట్గా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది చూసి అప్పుడప్పుడు స్నాక్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున కనుక గోరువెచ్చటి నీళ్లు తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చర్మం బాగా తేటగా క్లీన్గా తయారవుతుంది, పెద్ద పేగు బాగా క్లీనప్ అవుతుంది, అలాగే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది, వెయిట్ కూడా తగ్గడానికి దోహదపడుతుంది. ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నించి చూడండి. రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్. మునక్కాడతో ఈరోజు మంచి టేస్టీ వెరైటీ మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152.